నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ వివాహానికి హాజరైన నారా లోకేష్. పాడేరు సమీపంలోని నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. 2026 నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా లాకౌట్ నోటీసులు జారీ చేయాలన్న కవిత. కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొని మార్గం మధ్యలో ప్రజలతో మమేకమయ్యారు. ఈ పర్యటన వివరాలను ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాడేరు సమీపంలోని తుమ్మరమెట్లో జరిగిన కిడారి శ్రవణ్ కుమార్ సుప్రియల వివాహ మహోత్సవానికి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తన పర్యటనలో భాగంగా మార్గం మధ్యలో పలు చోట్ల ఆయన ప్రజలను కలిశారు. పాడేరు సమీపంలోని లగిసపల్లి వద్దకు భారీగా తరలివచ్చిన గిరిజన ప్రజలను పలకరించి వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రెండు 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు అందించడమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ క్షేత్రస్థాయి పరిశీలనలో టన్నెల్-2 పనులను వేగవంతం చేయాలని, జూన్ 2026 నాటికి లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. మైసూరు బజ్జీలు ప్రాణం మీదకు తెచ్చాయి. వాటిని తిన్న కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గణపవరం మండలం ఎస్ కొండేపాడులో బుధవారం మైసూరు బజ్జీలు తిని 13 మంది అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపింది. ఎస్ కొండేపాడులో ఒక చెరువు మీద పనిచేసే కార్మికుడు తన వద్ద ఉన్న మైదా పిండిని గ్రామానికి చెందిన ఒక మహిళకు ఇచ్చాడు. బుధవారం సాయంత్రం ఆమె ఆ పిండితో మైసూరు బజ్జీలు వేసింది. బజ్జీలను వారి ఇంట్లో వారికే కాకుండా తెలుసున్న పక్కింటి వారికి కూడా ఇచ్చింది. దీంతో వారంతా బజ్జీలు తిన్నారు. తిన్న వెంటనే వాంతులు, కొంతమందికి విరోచనాలు అవడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు కొందరం వారందరినీ భీమవరం తనకు ఆసుపత్రులకు తరలించారు. నిల్వపిండి వల్లే ఇది జరిగినట్లుగా చెబుతున్నారు. భీమవరం ఆసుపత్రిలో 5, ఇంపీరియల్ ఆసుపత్రిలో 2, వర్మ ఆసుపత్రిలో 1, తనకు గవర్నమెంట్ ఆసుపత్రిలో 3 ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సంఘటనను తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిని గీతాబాయి భీమవరం హాస్పిటల్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. బజ్జీలు వేసిన పిండిని, నూనెను ఫుడ్ సేఫ్టీ అధికారులు అందించామని 4 రోజుల్లో రిపోర్ట్ వస్తుందని ఆమె తెలియజేశారు. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు పరామర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం మండలం ఎస్కొండేపాడు గ్రామంలో అక్కడ మైదా పిండితో బజ్జీలు వేసుకుని తినటం వల్ల 12 మందికి అవస్థకు గురయ్యి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా అధికారులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయటం. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ తో అందరితో మాట్లాడితే వాళ్ళందరితో కూడా స్టేబుల్ గా ఉంది. 2 days అబ్జర్వేషన్ లో ఉండాలి ఫైనల్ గా చెప్తా అన్నారు. మాకు మా జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు, చంద్రశేఖర్ గారు, డిఎంహెచ్ఓ గారు, అలాగే మన జేసీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తా వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు వారికి ఏ వైద్యం కావాలో ఆ వైద్యాన్ని కూడా అందుబాటులో ఉండేటట్టు మన ఇంపీరియల్ హాస్పిటల్లో ఒక 4, అలాగే భీమవరం హాస్పిటల్లో ఒక 5, వర్మ హాస్పిటల్లో 1, వీళ్ళందరినీ కూడా అన్ని హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందించేటట్టు, ఒకవేళ ఫర్దర్ గా ఎటువంటి అవసరం వచ్చినా ఎక్కడికన్నా షిఫ్ట్ చేయాలన్నా కూడా మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేటట్టు కూడా ఈ నైట్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఏ సమయంలో వాళ్ళకి అవసరం అవుతుంది దాని అన్నింటిని కూడా సిద్ధం చేసేటట్టు అందరూ కూడా ఉన్నారు. ఏదన్నా ఉన్నా కానీ మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ చేస్తాను మీ అందరూ కూడా తెలియజేస్తాను. ముందు ఏంటి ఫుడ్ పాయిజన్ కారణం అనే దాని మీద టాక్సిన్ ఏంటని తెలుసుకోవడానికి 1-2 రోజులు పడుతుంది. వాళ్ళ సిమ్టమ్స్ ఆధారంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది ఇంకా అన్కాన్షియస్ గా ఉండి ప్రస్తుతానికి అయితే అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. 24 hours పూర్తి అబ్జర్వేషన్ లో ఉండాలి. వాళ్ళకి తగిన వైద్యం చేయించడానికి ఎమ్మెల్యే గారు, అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుని ఒకవేళ అవసరమైతే ఇక్కడ షిఫ్ట్ చేయాలన్నా కూడా మంత్రి గారి దృష్టిలో, మన వైద్య శాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టి మెరుగైన వైద్యం కోసం అవసరం తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు హాస్పిటల్ యాజమాన్యంతో, డాక్టర్లతోటి మేము అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికి కొద్దిగా నిలకడగానే ఉన్నారు అంతా కూడా. రేపు మార్నింగ్ కి కొద్దిగా మనకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. గోదావరి జిల్లాలో ఎస్కొండ్రుపాడు అనే గ్రామం, గణపవరం మండలము, పిప్పర పిహెచ్సి పరిధిలో ఉన్న గ్రామంలో ఒక కుటుంబానికి ఆ పక్కన ఉన్న కుటుంబానికి సంబంధించి కొంతమంది 11 మంది మరి కుటుంబ సభ్యులు మైదా పిండితో కలిపిన పునుగులు చేసుకొని తిన్న తర్వాత కొద్దిగా అస్వస్థతకు గురయ్యి వామిటింగ్స్ అయ్యి వాళ్ళు కొద్దిగా సెమీ కాన్షియస్ కండిషన్ కి వెళ్ళడం, తిన్న తర్వాత ఒక 3-4 గంటల్లో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు కొద్దిగా డ్రౌజీనెస్ రావడం ఇట్లా జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా తెలుసుకొని తణుకు హాస్పిటల్ కి వెళ్ళడము, అక్కడ నుంచి అడ్వైస్ తోటి భీమవరం హాస్పిటల్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్స్ కి రావడం. ఇక్కడ ఒక 5 అడ్మిట్ అయ్యి ఉన్నారు. అలానే మరి వర్మ హాస్పిటల్లో ఒక బాబు, 2 సంవత్సరాల బాబు, ఇంపీరియల్ హాస్పిటల్స్ లో ఒక 2, మిగిలిన వాళ్ళు వివిధ ప్లేసుల్లో సాధన హాస్పిటల్ ఒకళ్ళు, మొత్తం 11 మంది ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. అంటే ఆ మైదా పిండి 1 year బ్యాక్ అని తెలిసింది. చేపల చెరువుకి వాడినటువంటి ప్రదేశంలో వాళ్ళు బెంగాలీ వాళ్ళు వదిలిపెట్టింది వీళ్ళకి తెలిసి మరి కావాలని తెచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంది. దాని అంటే పాత పిండి కదా, చూసుకోకుండా వండుకున్నట్టున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు మేము శాంపుల్స్ పంపిస్తున్నాం. వాళ్ళు తిన్న పునుగులు, వాళ్ళు తీసుకున్న మైదా పిండి చేసినటువంటి నూనెతో సహా మేము ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. శాంపుల్ పంపించిన తర్వాత ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉందా, దాంట్లో వలన ఏదన్నా కలిసిందా, కలుషితమైనటువంటి తిండి వలన వచ్చిందని వాళ్ళు ప్రాథమికంగా అయితే మాకు డాక్టర్స్ గా అందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా సెమీ కాన్షియస్ ఉన్నారు. అందరూ స్టేబుల్ గా, బీపీ పల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నప్పటికీ సెమీ కాన్షియస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడా ప్రాణాపాయం లేకుండా యాజమాన్యం అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంపీరియల్ లో ఉన్న పేషెంట్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ముందు రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ సవ్యంగా జరుగుతుంది. ఎవరికి కూడా డేంజర్ జోన్ లో అయితే ప్రస్తుతానికి లేరు. రేపు మార్నింగ్ మళ్ళీ అన్ని ఒకళ్ళకిద్దరికి ఎంఆర్ఐ కూడా తీయించాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా చూసుకొని కంటిన్యూస్ గా మేము వైద్య శాఖ పరంగా కూడా మానిటర్ చేసుకుంటూ ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా చూసుకునే పరిస్థితి మేము ప్రభుత్వానికి కూడా నివేదన పంపించడం జరిగింది. నాన్ వెజ్ వండుకున్నాము. అంటే బయట నుంచి ఫుడ్ ఎందుకని చెప్పేసి ఇంట్లో ట్రై చేద్దామని వండాము. పక్కన బాబాయ్ ఆ పిండి ఇచ్చాడు మాకు. ఆ పిండిలో ఏదో సంథింగ్ కలిసింది అనిపించింది. మమ్మీ నైటే అన్నది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఏంటి అని. సరే మార్నింగ్ వేసింది కూడా 4-5 వేస్తే కూడా అది ఏదో డిఫరెంట్ గా ఉంది. సరేలే అదేం బజ్జీలు తినబుద్ధి అవ్వట్లేదు నాకైతే, నేను తినను అన్నా. అంటే తినకపోతే ఇలా అందరం తింటున్నాం కదా, తిన్ను ఎవరికి పెట్టద్దు మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అని
ఎవరికి ఏం పెట్టలేదు, మేమే తిన్నాం. తర్వాత నార్మల్ గానే ఉన్నాము, తర్వాత ఇక్కడ వచ్చున్నాం. అసలు మనుషులు ఇప్పటివరకు నాకు ఎవరు కనిపించలేదు. గ్రామంలో పాయిజన్ ఫుడ్ తినటం వల్ల 10 మందికి తీవ్ర అస్వస్థత కలిగింది. వారందరినీ ఒకటి ఇంపీరియల్ హాస్పిటల్కి, దేవర్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా ఐసీలో ఉన్నారు. డాక్టర్స్ చాలా తీవ్రంగా ట్రీట్ చేస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఎవరికి ప్రాణహాని కలగడం చెప్పి ఆశిస్తున్నాం. 10 మంది కూడా ప్రస్తుతానికి సేఫ్లోనే ఉన్నారు. వారికి తొందరగా కోలుకోవాలని భగవంతుడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.